హాయ్. ఈరోజు షూస్ గత 2 months తర్వాత వేసుకున్నాం. ఎందుకంటే మనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా. క్యూర్ అయినాక షూలు వేసుకోవడం జరిగింది. షూస్ 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 సో హాయ్ గాయ్స్, ఈరోజు మనం పెట్టుకునే ముచ్చట్లు మన రోడ్డు మీద మనకు కనిపించే జాతి రత్నాలు. లెట్స్ ఫైండ్ అవుట్ ద జాతి రత్నాలు. అమ్మ ఏంద్ర ఇంత ఫాగ్ అవుతుంది హెల్మెట్ లోపల. ఎలాంటి జాతి రత్నాలు అంటే అసలు వాళ్ళు బండి ఎందుకు నడుస్తున్నారు వాళ్ళకి కూడా తెలియదు. అంటే బండి స్టార్ట్ చేసినాక వాళ్ళు ఇంత జోన్ అవుట్ అవుతారంటే పక్కనే వెహికల్ వెళ్తుందా, ఎవడో నడుస్తున్నాడా సంబంధమే ఉండదు. వాడి పాటికి వాడు పోతూనే ఉంటాడు. లెఫ్ట్ ఇండికేటర్ వేయడు, రైట్ ఇండికేటర్ వేయడు, బండి తిప్పుతాడు, బండి ఆపుతాడు మధ్యలో ఏందో. సో యాజ్ యూజువల్ ఈరోజు అయితే కొంచెం డే మంచిగా ఉంది కాబట్టి వ్లాగ్ చేస్తున్నాం. యా హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యాక్ ఎంటర్ అదవా అంటే ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి, ఇంకా కంటిన్యూగా పోస్ట్ చేయడమే మన పని. సో వెల్కమ్ బ్యాక్ టు ఈ ఛానల్ మైక్ మామ ముచ్చట్లు. మైక్ మామ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం అని ఆన్లైన్ కానీ స్వాగతం అంతే. సో యాజ్ యూజువల్ వెళ్ళేదారిలో ఫ్రెండ్ పిక్ చేసుకొని మన పని మనం చూసుకోవడం. ఈ దారిలో మీకు కొన్ని జాతి రత్నాలని చూపిస్తాను. అగో వాడు చూడు, హెల్మెట్ లేదు వాడికి. ఇది జాతి రత్నం 1. అది వాడు ఇండికేటర్ లెఫ్ట్ వేసుకొని ఇందాక లెఫ్ట్ తిరిగాడు. ఇండికేటర్ ఆపుకోవాలా లేదు, వాడు మళ్ళీ తిరుగుతున్నాడు. సరే ఇది లెఫ్ట్, ఓకే. దీని తర్వాత చూద్దాం. ఇండికేటర్ రానే ఉందిరా, చూసా స్ట్రైట్ వెళ్ళాడు. అది 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 వాడి జాతి. అది టడన్ టడన్ టడన్. ఇంకొంతమంది ఉంటారు బండి మీద కాకుండా ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు మీదకి వస్తుంటారు. వాళ్ళని అసలు ఏమనాలో చూడు. అగో చూడు అన్న, చూడు ఫోన్ వాడుకుంటూ ఎట్లా వస్తున్నాడు. అసలు ముందుగా చూడట్లే అన్న. అయితే ఏందో అయితే అన్న మళ్ళీ బుల్లెట్ నడిపేది. మా జాతి రత్నం ఉంటుంది ఇక్కడ. ఇంకా రాలేదా వీడు? సిగరెట్ తాగుతున్నాడా వీడు పని అదే సిగరెట్ తాగ. లేదులే ఇంకా రాలేదు వీడు. మాడి ఫోన్ చేద్దాం. ఇది ఇంకో జాతి రత్నం. ఇది పడుతుంది బెటరా. పట్టకపోతే నీ డబ్బు విరిగిపోద్ది అంతే. అంతేనా? అది అన్న లెఫ్ట్ ఇండికేటర్ ఇప్పుడు వేసాడు. అది పిల్లలు. అది ఈ అక్క అయితే ఎందుకు వస్తుందో రోడ్డు మీదకి అర్థం కాదు. ఎంతమందిరా జాతి రత్నాలు. కొంతమంది అనుకున్న అందరు ఎట్లా ఉన్నారు. ఈ వీడియోలో వాయిస్ ఎక్కువ వస్తుంది, ఇగ్నోర్ చేయండి ఎందుకంటే గాలి చాలా ఎక్కువ ఉంది. హెల్మెట్ లేదు. అక్క చూడండి అసలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బండ్లు వస్తున్నాయా లేదా సంబంధమే లేదు. ఆటో ఈ జాతి రత్నం 1 వేలే రాంగ్ రూట్. అదే ఆటోలో అదే లారీ వేసుకొచ్చాండ్రా. అది అసలు అన్నకి సంబంధం లేదు. లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఒకటే, నా దారి రహదారి అన్నట్టు. అది ఈ యాక్సిడెంట్. అదన్నమాట. నైస్. ఎటు వెళ్దామని అటు వెళ్దామనా అటే ఉందని బండి వేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం.
సిగ్నల్ పడ్డాక మీకు కనిపించే జాతిరత్నాలు చిన్నది కాదు. ఆడు సిగ్నల్ మాకు పడ్డేదా, వాడు మధ్యలో ఆటో ఆపుకున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు ఆటో ఏంది బైక్. అరే మీకు ఆరెంజ్ పడ్డప్పుడే కదా మాకు గ్రీన్ పడేది. సెకండ్లో టైం ఉంటుందిరా ఆ గ్యాప్లో వెళ్ళిపోవడానికి. సరే మనంతా కేర్ఫుల్గా నడుపుకున్నా కూడా కొంతమంది అదే అంటున్నాం కదా, మనం పడేది మన వల్ల కాదు, అవతల వల్ల పడేదే. మనం ఒక 70% మనం అవతల వాళ్ళే పడతాం, ఒక 30% మనం దూలెక్కి పడతాం తప్ప. వాడు చూడు బండ్లు వస్తున్నాయా లేదా ఆపుకునేది లేదు, ఆడ పని ఆడదే. అన్న స్మోకే కదా ఇప్పుడు. బండి నడిపేదంటేనే కారు వాళ్ళు డ్రైవింగ్ క్లాస్ వాళ్ళది సగం చెత్త అంతా అక్కడే ఉంటుంది. అసలు తెలుసు వాళ్ళకి కారు రాదని తెలుసు, అయినా సరే ట్రాఫిక్ ఉన్న రోడ్లకి తీసుకొస్తారు. వాళ్ళు నేర్చుకోరు, మమ్మల్ని పోనీయరు, సరిపోద్దారు అదంతా. హెల్మెట్ ఉంది కదన్నా, అయినా సరే నువ్వు పెట్టుకో హెల్మెట్. ఎందుకు పెట్టుకుంటావు? షో తెంగాలిగా. హెయిర్ స్టైల్ ఖరాబ్ అవ్వద్దు. ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటున్నారు? ఇదండి లవ్ బర్డ్స్. హెల్మెట్ లేదు, అది హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుంది. వాడు ట్రిపుల్ రైడింగ్. అసలు వీళ్ళందరూ ఎంత ధైర్యంగా పోతున్నారు ఏందయ్యా? నాకు హెల్మెట్ లేకపోతే ఎక్కడ పట్టుకుంటాను భయంతోనే సగం హెల్మెట్ పెట్టుకుంటాం. అన్నీ దీని ఏమంటారు, బండి పేపర్లు, లైసెన్సు, పొల్యూషన్ అన్నీ పెట్టుకొని కూడా నాకు హెల్మెట్ ఎక్కడ తీస్తే పట్టుకుంటారని భయం వేస్తుంది. వీళ్ళు అసలు ఇంత ధైర్యంగా పోతున్నారు అంటే పోలీసులు మనల్నే పట్టుకుంటాడా లేకపోతే వీళ్ళని పట్టుకోడా? పట్టుకున్న వీటికి వెళ్ళిపోతున్న ధైర్యమా? ట్రిపుల్ రైడింగ్లో ఫైన్ 1000 రూపాయలు అంట. అమ్మ వాడు ఎంత ధైర్యంగా ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నాడు. అది చూడు, అది యూటర్న్ తీసుకోవచ్చు లేదు, వాడు ఆ పొక్కలోకే పోవాలి. వచ్చేసరికి వర్షాకాలం చలికాలం హెల్మెట్ పెట్టుకొని మాట్లాడడం కాదు, హెల్మెట్ పెట్టుకుంటే చాలు. లోపల ఫామ్ అయిపోతుంది, ముందు కనిపిదు రోడ్డు. అదేం దరిద్రం అది. నోట్ ది నెంబర్ ప్లేట్, ట్రిపుల్ రైడింగ్. అది మెల్లగా కన్నా అడదేనా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారంటే అది మీకు దూలెక్కి తప్ప మాకేం లేదు. సరే మీకు దూలెక్కి నడుపుతున్నారు ఫాస్ట్గా, కట్లు కొట్టుకుంటా ఏదో పోతున్నారు, పోండి. మీరు పడితే పడండి, మాకెందుకు? మీరు పడేదే కాకుండా మీతో పాటు ఇంకొకరిని పడేస్తారు. సరే నువ్వు బతికిపోయావు, నీ దరిద్రం బాగుండి నువ్వు బతికినావు, నీతో పాటు పడ్డోడు వేరే బండోడు, వాడి పరిస్థితి ఏంది? వాడు చచ్చిపోతే పరిస్థితి ఏంది? నువ్వు చస్తే సావయ్యా, వేరే సావడద్దు కదా. అదే కాకుండా నీతో పాటు వెనకాల ఒకడు కూర్చోబెడతావు. అది ఇక జాతి రత్నం కనిపించింది ఒకటి, హెల్మెట్ పెట్టుకోండి రా అంటే ఏంది అది హెల్మెట్? అది ఏడున్నాడు వెళ్ళిపోతున్నాడు ఎవడక్కడ? అరే ఏడున్నారా? హెల్మెట్ పెట్టుకోండి రా అంటే ఏంటరా అది? బొమ్మ హెడ్ అంటే అందరు నిన్ను చూసి అమ్మా కొత్తగా వచ్చాడు అని చెప్పుకోవడానికి. ఇది అంటారు అతి దెంగడం అంటారు దీన్ని. సారీ గైస్, 18+. బూతులు వస్తుంటే కాస్త అర్థం చేసుకోండి. అంటే రోడ్డు మీద నడిపేటప్పుడు ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇంకెందుకు హెల్మెట్ నడిపేటప్పుడు పెట్టుకోరా?
డ్రైవర్కి ఇచ్చే హెల్మెట్ ఏందిరా ఇది నువ్వు ఇప్పుడు సార్ కనిపిస్తున్నారా నీకు అది లేదు షో అంతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదన్నా నువ్వు వాడు ఇండికేటర్ కూడా ఆడు చూడు ఎట్లా వస్తున్నాడు రైట్లోకి అసలు ఎక్కడ లేని చెత్త అంతా ఈ రోడ్లో ఉండదు ఎందుకంటే కొంచెం హిల్ ఎక్కాలి వాళ్ళు ఏం చేస్తారు ఫోర్త్ గేర్లో ఎక్కిస్తాను ట్రై చేస్తారు అది ఫస్ట్ గేర్లో ఎక్కుతుంది కదా లేదు ఫోర్త్లోనే ఎక్కిస్తారు బండ్ అయిపోతుంది స్టార్ట్ చేసేటప్పుడన్నా గేర్ డౌన్ చేయాలి లేదు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ బండ్ అయిపోతుంది మినిమం బేసిక్ సెన్స్ ఉండదు అనమాట దీంతో పాటు ఇక్కడ బస్సులు వస్తాయి ఆ బస్సోడే కెపాసిటీ ఒక 60 మంది అంటే వాడు 100 మందిని ఎక్కిస్తాడు బండి ఎందుకు ఎక్కుతుంది 100 మందిలో పైకి మెల్లగా ఎక్కుతుంది వాడ వెనకాల ఒక 4-5 కార్లు సరిపోయింది ట్రాఫిక్ జామ్ కింద మంది సరిపోద్ది ఇప్పుడు చూడు వీడు క్రెయిన్ వచ్చింది ఎందుకు నీకు ఈ రోడ్లో వేరే రోడ్ లేదా అన్న మెయిన్ రోడ్డు వెళ్తే పోలీసులు పట్టుకుంటారా ఇది మెయిన్ రోడే అది కాదని కాదు కానీ ఈ లెఫ్ట్లో మళ్ళీ షేర్ ఆటోలు ఫస్ట్ ఆటోలే దరిద్రం అంటే షేర్ ఆటోలు ఒకళ్ళు అది వాడు వస్తారని అడుగుతాడు వాడు కూడా అది ఇది ఎక్కడానికే వాళ్ళకి నా కష్టంలో పడతారు ఇగో వీడు చూడు ఫోను టర్నింగ్ ఉందన్న ఫోను ఏందన్నా ఇలా అయితే నువ్వు ఏమన్నా నువ్వు రైట్కి పోవాలి గైస్ వీళ్ళతో ఉంటే మనం రైట్కి కాదు కదా పైకి పోతాం వీడు చూడు రైట్ వచ్చాడు ఎటు పోతున్నాడు లెఫ్ట్ ఇంకా వెహికల్స్లో కరెక్టే ఓకే ఆడే అది అటు నుంచి అటు పోవచ్చు కదా రైట్ ఎందుకు వచ్చి లెఫ్ట్ పోవడం అన్నకు హెల్మెట్ లేదు ఇండికేటర్ వేయచ్చు కదన్నా నువ్వు ఇండికేటర్ వేయకుండా పోతుంటే నేను ఫాస్ట్ రాకుండా స్లో వస్తాను నేను చూసుకోకుండా బ్రేక్ కొట్టకపోతే అన్నట్టు ఫోన్ చేయడం అది 2 లేడీస్ సిస్టర్స్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ అది వీడు రోడ్డు మీద కూర్చోవసుకుంటాడు వాడు అక్కడ ఏంద్రా ఇది ఎట్టు పోతున్నారా నాయన మళ్ళీ వీళ్ళే ఇండియా డెవలప్ అవ్వాలి ఇండియా ముందుకు పోవాలి డెవలపింగ్ సిటీ అవ్వాలి అరే నువ్వు ఇండియా కాదురా నువ్వు ఫస్ట్ ఉన్న స్టేట్ని బాగు చేయరా లేదు అతి లేదు అతి ఎంత అతి వీళ్ళందరూ కాంగ్రెస్ కోట్లు వేసిన వాళ్ళే గైస్ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి ఇద్దరు వెళ్తున్నారు అంటే అది ఇప్పుడు నా దగ్గర కూడా వెనకాల హెల్మెట్ లేదు ఎందుకంటే వాడు తెచ్చుకోలేదు డబల్ హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి ఎందుకంటే బై మిస్టేక్గా పడ్డా మనం సేఫే ఉంటుంది కానీ మనం హెల్మెట్ పెట్టుకుంటాం కాబట్టి వెనకాల వాడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అది ఇండికేటర్ లేదు నువ్వు కొట్టి అట్లనే ఎందుకు స్లో చేసినావు మరి మరి ఇక్కడ కొట్టరా ఫాస్ట్గా రాంగ్ రూటు స్టూడియో ఉంటుంది ఇక్కడ గీతా ఆర్ట్స్ ట్రాఫిక్ ఉందిగా పైన బయట అనే ఉందా బాగానే ఎక్స్ట్రాలు ఆగరా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఈ బోర్డు ఒకటి వేసుకొని ఇష్టం వచ్చిన నడుపుతారు అదేందో అక్క అసలు లెఫ్ట్ మిర్రర్లో కాదు డైరెక్ట్ వెనకాలగా చూస్తుంది కదా మరి మిర్రర్లు ఎందుకు అక్క
ఇప్పుడు హెల్మెట్ వేసుకున్నావు, స్కార్ఫ్ కట్టుకున్నావు, ఇంకేం కనిపిస్తుంది నీకు? ఇంకెందుకు అద్దాలు కూడా తగ్గిపోయినాయి, అది కూడా పెట్టుకుంటే మొత్తం చెమ్మ చీకటే. అది ఇక్కడ మాకు పోవడానికి ప్లేస్ లేదని అంటే యూటర్న్ రాంగ్ టర్న్, సారీ రాంగ్ వన్ వే. అది అసలు అక్కడ వర్క్ క్రాస్ చేసే వీధే లేదు, డైరెక్ట్ పొదల నుంచి వచ్చాడు అంకలు. అసలు అన్న గరాజ్ నుంచి బండి ఎప్పుడు తీసాడు? వారం అయిందా 2 వారాలు అయిందా? అంత దుమ్ముంది. అది తప్పుగా చేస్తున్నారు గురువు గారు. అన్న కేవలం మిర్రర్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు రోజంతా, సరిపోయింది అది. అది ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాలంటే లెఫ్ట్ కదా, అంతమంది రద్దీ. వీడు చూడ అసలు ఏం చేస్తున్నాడు? పోలీసు వాళ్ళు ఉన్నారు, పెట్టుకోవచ్చు కదా, లేదు. ఇండికేటర్ అయినా అంకల్ చేయబెడితే వాడు ఇక్కడి నుంచి అట్టుకొస్తాడు కొట్టిన వాడు కూడా. ఈ ఆటో వల్లే సగం యాక్సిడెంట్ లేదు అది. అమ్మ ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అని సగం మంది యూత్ అంతా ఎక్కడ వస్తారు కదా నైట్ అయితే. అది అసలు ఇక్కడ ఏముందో అర్థం కాదు. ఇది బ్రిడ్జ్ రా అయ్యా అంటే లేదు. అంకులు ఎటు వస్తున్నావు అంకులు? గాలికి అంకుల్ కొట్టుకొస్తాడు కదా లెఫ్ట్కి. అంతా అతి బ్యాచ్ అనమాట ఇది. అసలు ఇక్కడ చెప్తున్నా కదా నేను, ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే. ఒక ఫోటోలు తీయడు, ఏం చేయడు. ఈ జస్ట్ బండ్లు ఆపితే వెళ్ళండి అమ్మ ఫైన్ పడుతుంది అంటాడు అంతే. ఫస్ట్ వీళ్ళందరికీ ఎట్లా అంటే హెల్మెట్ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఆపాలి, ఫైన్ వేయాలి. ఆల్రెడీ ఒక ఫైన్ వేసింటే సరిపోదు, మళ్ళీ వేయాలి. ఒక సిగ్నల్ దాటితే ఇంకో సిగ్నల్ దగ్గర మళ్ళీ పట్టుకోవాలి, అప్పుడు సెట్ అవుతారు. ఒక దగ్గర పట్టుకున్నాం కదా అని చెప్పి వీడు ఏం చేస్తాడు? అన్న ఎప్పుడే కట్టా అన్న, ఎప్పుడే ఫైన్ పడిందన్న అనుకుంటాడు. ఫైన్ పడితే ఏంటి పడకపోతే అండి, అది వేరే ట్రాఫిక్ పోలీస్, అది వేరే ఏరియా, ఇది వేరే ఏరియా. వేసి దింగాలి, సరిపోదు, సెట్ అవుతారు. ఇంకో సగం దేడిది మగ్గాలు ఏం జరుగుతారు. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ పోయే రోడ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్లో ఉండాలి. స్ట్రైట్ పోయేటర్ రైట్లో ఉండాలి. లేదు, ఇక రైట్ నుంచి లెఫ్ట్ కొట్టుకొని వస్తారు ఇండికేటర్లు వేసుకుంటా. అదేదో నీకు ముందు తెలుసు కదా నువ్వు లెఫ్ట్ పోవాలని. తెలిసినప్పుడు ఏం చేయాలి? నువ్వు బ్రిడ్జ్ దిగేటప్పుడే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లేదు రైట్కే వస్తాం, ఎందుకంటే రైట్లో స్పేస్ ఉంది, దూర్చాలి. బండి దూర్చి బండి పెట్టేయాలి ఆడ. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకుంటూ దిగుతారు. లెఫ్ట్ వాడు అది ఆడ అట్లా పోడు, ఎందుకంటే వాడు ఆడ అక్కడి నుంచి లెఫ్ట్లో వెహికల్ వస్తుంటాడు. వీడు అట్లా ఆగిపోతాడనమాట. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళు రైట్ పోవాలి కాబట్టి రైట్ వస్తారు. ఏం చేస్తారంటే ఐటీసీ కొనే వాళ్ళు బండి ఎంట్రీ చేయకుండా బయట ఆపి చెకింగ్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇంకా అప్పుడప్పుడు ట్రాఫిక్ అవుతూ ఉంటుంది. ఇంకో సగం మంది ఇల్లుగో ఎక్కడి నుంచి ఎక్కడ అక్కడ క్రాసింగే లేదు. ఎట్లా చీరలు వేసుకొని దుంకుతారు ఏంది? ఏందక్క మీరు ఏంది ఐఫోన్ 16 వస్తుందంట కదా, మనకెందుకులే ఐఫోన్ మెయింటైన్ చేద్దాం ఎప్పుడు దాకా. వీడు చూడు బుల్లెట్, అరే పడితే నీ కాలిపోద్దురా అయ్యా, ఫస్ట్ హెల్మెట్ వేసుకో. దుడు వాడు హార్న్ కొడుతున్నప్పుడు ఎవడు ఇక్కడ అది ఇదంతా ట్రాఫిక్ దేనికి తెలిసినాడు. ఆగేది లెఫ్ట్ తీసుకుని బిల్డింగ్లోకి వెళ్ళాను, వాళ్ళు వెళ్ళరు. ఇంకొంతమంది రైట్కి వెళ్ళేటోళ్ళు లెఫ్ట్గా. అది పరిస్థితి. వాడు ఎక్కడికి వెళ్ళి వీడికి తెలియదు, వెతుక్కుంటున్నాడు. చూసారా, ఒక 15 minutes 20 minutes వేలోనే మనకి ఇంత జాతి రత్నాలు దొరికినాయండి.
అర్థం చేసుకో ఎంతమంది ఉన్నారు ఇంట్లో. అది దా మ్యాటర్. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, వాట్ ఈస్ మై పాయింట్ ఇస్, హెల్మెట్లు వేసుకోండి, సేఫ్టీగా ఉండండి. సేఫ్టీ ఫస్ట్. ఎప్పుడన్నా మీరు ఇప్పుడు పడితే పడండి, అంటే మీరు చచ్చిపోతే ఏం లేదు, మీరు వేరే చంపకండి. అది వాడు ఇండికేటర్ లేకుండా చెప్తున్నా. వాడైతే వీడు ఇండికేటర్ వేసి ఎప్పుడు వరకు నువ్వు ఇప్పుడే చెప్తున్నావు కదరా రూల్స్ ఫాలో ఉండని. అది మీరు రూల్స్ ఫాలో అవ్వండి, నీట్గా బయలుదేరండి, నీట్గా వెళ్ళండి. వీడికి సిగరెట్ కావాలి. సిగరెటా 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 సిగరెట్ తాగడానికి వాడంతా అది. సో సేఫ్టీ ఫస్ట్. ఇప్పుడు సేఫ్టీగా ఉండండి. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. సో ఇవాళకి ఇక్కడ దొరికింది పార్క్ మనకి. సో ఇప్పటికీ సో ఇదే అనమాట మన ముచ్చట్లు. చూసారుగా జాతి రత్నాలని. అలాంటి జాతి రత్నాలు మీరు కూడా కలిసారు ఇప్పుడెప్పుడన్నా అంటే షూస్ బాగున్నాయా, చాలా తీసుకున్నాం. ఇలాంటి జాతి రత్నాలను ఎప్పుడైనా కలిసారు అంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మైక్ మామ ముచ్చట్లకి. అయిపోయింది ఇంకా. ఈడు చూడు డబ్బా తెచ్చి వీడు కూడా. బై గాయ్స్, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి.